జనవరి నెల కర్కాటక రాశి వారి ఫలితాలు. కర్కాటక రాశి వారు ఈ జనవరి నెలలో ఒక లోపం వల్ల సర్వం కోల్పోతున్నారు. ఈ ఒక్క లోపాన్ని గుర్తిస్తే మీరు కోరుకున్నవన్నీ కూడా మీ వద్దకు వస్తాయి. కానీ ఆ ఒక్క లోపం వల్ల మీరు అందరినీ కోల్పోతారు. మరి ఆ లోపం ఏమిటో, దానివల్ల మీకు కలిగే నష్టం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే మీకు ఈ జనవరి నెలంతా ఎలా ఉండబోతుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వలన వీరికి చాలా మంచి ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యలను జటిలం చేసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారిని నమ్మించి మోసగించుట చాలా సులభం. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు. కర్కాటక రాశి వారికి చురుకుదనం ఎక్కువ. అయితే దీనిలో కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్లకు ఉండదు. ఎవరితో ఉంటే వారి స్వభావానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినను, అనారోగ్యము కలిగినను ఏమాత్రం లెక్కపెట్టక సహాయం చేసే మంచి మనసు వీరికి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరీ ఇతరులకు సహాయం చేసే స్వభావము కూడా వీరికి ఉంటుంది. అయితే ఈ 2024వ సంవత్సరం జనవరి నెలలో కర్కాటక రాశి వారికి గ్రహాల అనుకూలత కొంతవరకు పర్వాలేదు. అయితే జనవరి నెలలో మీకు కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీ ఊహకు అందని సంఘటనలు జరుగుతాయి. ఈ నెలలో మీకు మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు కూడా దెబ్బతింటాయి. ఈ నెల మీరు ఎక్కువ అవమానాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మీరు మీ మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే వారితో ఉన్నంత వరకు మీరు మీ కోపావేశాలను తగ్గించుకోవాలి. ఈ నెల మీకు కోపం విపరీతంగా పెరుగుతుంది. చిన్న మాట అన్నా ఓర్చుకోలేరు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా భావించి ఉన్న మనశ్శాంతిని కోల్పోతారు. మీ వల్ల మీ కుటుంబ సభ్యులకు కూడా చెడ్డ పేరు వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ నెల కర్కాటక రాశికి చెందిన స్త్రీలే చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని స్త్రీల కన్నా వివాహమైన స్త్రీలే మరింత జాగ్రత్తగా ఉండాలి. అత్తమామలతో, భర్తతో జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరు వల్ల వీరిని బాధ పెడతారు. అలాగే మీ పిల్లలను కూడా దూషిస్తూ ఉంటారు. పని ఒత్తిడి పెరగటం వల్ల అందరిపై అరవటము, ఊరికే కోపం తెచ్చుకోవటం చేస్తూ ఉంటారు. మీకు సందర్భం లేని విషయంలో తలదూర్చి బయటవారి చేత కూడా తిట్లు తింటూ ఉంటారు. ఈ జనవరి నెలలో కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. ఈ ఒక్క లోపం వల్ల మీరు మీ కుటుంబ సభ్యుల దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోతారు. అలాగే కర్కాటక రాశికి చెందిన పురుషులు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ నెల మీకు కొన్ని పనులు అనుకూలంగా ఉండవు. మీకు కూడా ఈ నెలలో కోపం విపరీతంగా పెరుగుతుంది. కొందరితో పౌరుషంగా మాట్లాడి కొన్ని కార్యాలను పూర్తి అవ్వకుండా చేస్తారు. మీరు పౌరుషంగా మాట్లాడి సమస్యలను కోరి తెచ్చుకుంటారు. ఇతరుల ముందు గొప్ప అవ్వాలని పౌరుషంగా మాట్లాడితే అవమానాలను ఎదుర్కొంటారు. మీకు సంబంధం లేని విషయంలో, మీకు తెలియని విషయాలలో తలదూర్చి చిక్కులను తెచ్చుకుంటారు. ఇది మీ కెరియర్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కర్కాటక రాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ నెల పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కొన్ని విషయాలలో మీకు మరియు మీ పై అధికారులకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇతరులు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. మీ మాటలను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇక మీకు తిరుగుండదు. ఈ నెల మీరు వీటిని నియంత్రించుకుంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు ఈ నెల ఆదాయపరంగా బాగుంటుంది. ప్రయాణాలు కూడా చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా సమయం గడపడానికి అవకాశాలు వస్తాయి. కానీ వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి.
ఈ నెల మీరు చాలా విషయాలలో అవమానాలను ఎదుర్కొంటారు. మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చి నిందారోపణలను ఎదుర్కొంటారు. గొప్పలకు పోయి చిక్కులలో పడతారు. ఇంటి వాతావరణం బాగానే ఉంది, కానీ ఇతరులు మీపై చిన్న జోక్ వేసినా తట్టుకోలేరు. ఈ నెల మీరు చిత్ర విచిత్ర వస్త్రాలను కొనుగోలు చేయడానికి ధనాన్ని బాగా ఖర్చు చేస్తారు. ఈ నెల విద్యార్థులకు బాగుంటుంది. గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కానీ అష్టమ శని వల్ల ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. ఈ నెల కర్కాటక రాశికి చెందిన విద్యార్థులు చిరాకును కలిగి ఉంటారు. చదువుపై శ్రద్ధ ఉన్నా చదవలేకపోతారు, అది కూడా ఆరోగ్య సమస్యల వల్లనే. ఈ నెలలో ఉపాధ్యాయులు ఇచ్చే వర్క్ను స్వయంగా పూర్తి చేయలేకపోతారు. దీనివల్ల తిట్లు తింటారు. ఈ నెల కర్కాటక రాశికి చెందిన విద్యార్థులు తప్పులను చేసి తిట్లు తింటూ ఉంటారు. మీ తప్పు ఉన్నా లేకపోయినా మౌనంగానే ఉండండి. ఎందుకంటే ఈ నెల మీ మాటకు బలం ఉండదు. మీరు ఎంత వాదించినా నష్టమే కలుగుతుంది, కానీ లాభం కలుగదు. కాబట్టి కర్కాటక రాశికి చెందిన విద్యార్థులు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తప్పులను పొరపాట్లను చేయకుండా ఉండండి. ఇక ఈ నెల కర్కాటక రాశికి చెందిన వ్యాపారస్తులకు యోగకారకంగానే ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయాణాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలు చేయటం వల్ల లాభాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, జాగ్రత్త. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు మాత్రము ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకరి నిర్ణయాలు ఒకరికి నచ్చకపోయినా పరిష్కారం కోసం ఇద్దరూ కలిసి ఆలోచించాల్సి ఉంటుంది. లేదంటే వ్యాపారంలో నష్టం వచ్చి విడిపోయే స్థితికి చేరుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి బాగానే ఉంది, కానీ ఏవి పడితే అవి హామీలను ఇవ్వకండి. మాట తప్పే అవకాశం ఉంది. మీ మాట తీరు మీ పార్టీలోని వారికే నచ్చకపోవచ్చు. దీనివల్ల ఆపోజిట్ పార్టీ వారితో కాకుండా మీ సొంత పార్టీ వారితోనే గొడవలు పడవలసి ఉంటుంది. ప్రజా అభిమానము బాగానే ఉంటుంది. వారితో జాగ్రత్తగా మాట్లాడితే విజయం కలుగుతుంది. పౌరుషానికి పోతే మాత్రం నష్టం కలుగుతుంది. మొత్తం మీద కర్కాటక రాశికి ఈ నెల ఎక్కువగా అనుకూలంగా లేదు. కొత్త పనులు ఏమీ ప్రారంభించినా సరైన నిర్ణయాలు తీసుకొని పనులను ప్రారంభించాలి. ఈ నెల మీలోని కోపావేశాలను తగ్గించుకోవాలి. ఈ ఒక్క లోపం వల్ల మీరు సర్వం కోల్పోతారు. జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో, జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడిపే అవకాశాలు వస్తాయి. కానీ మీ కోపం మీకు శత్రువుగా మారి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా శత్రువులుగా మారుస్తుంది. మీలోని ఈ కోపాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. ఈ నెల కర్కాటక రాశి వారు ప్రశాంతంగా ఉండడానికి ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసాను పఠించండి లేదా వినండి. మనసుకు సంతోషాన్ని కలిగించే పనులలో పాలు పంచుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఈ నెల మీరు పెద్దగా చేయవలసిన పని ఏమీ లేదు. మీరు మీ మనసును కంట్రోల్ చేసుకోవాలి. కోరికలను అణిచివేయాలి. అలా అయితేనే మీరు ముందుకు సాగగలుగుతారు. నిత్యం నుదుటిన తిలకాన్ని ధరించండి. ఈ నెలంతా నుదుటిపై తిలకం ధరించటం వల్ల మీకు శుభం జరుగుతుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరూ నుదుటిన తిలకం ధరించాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. ఇలా చేయటం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మరి కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా తెలుసుకున్నారు కదా. ఈ జనవరి నెలలో మీరు ఏ లోపాన్ని గుర్తించాలో, ఏ ఒక్కటిని వదిలివేయాలో, మరి వాటిని వదిలేసి శుభ ఫలితాలను పొందండి.